హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు అయితే కొన్ని మురుకులు అయితే చేస్తున్నాను స్నాక్స్ కింద పిల్లల కోసం అని చెప్పేసి. సో దీనికి కావాల్సిన క్వాంటిటీస్ నేనేం తీసుకొని చేస్తాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో. మినప్పప్పు వేసి కలిపి చేస్తానన్నమాట. సో ఆ క్వాంటిటీస్ ఎలా తీసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే చెప్పేస్తానండి. 1 గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసులు బియ్యం అనమాట. సో ఆల్రెడీ మెజర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా నేను కెమెరా పెట్టగానే అయితే మా చిన్నది వచ్చేస్తుంది, ఏం చేస్తుంది మమ్మీ, ఏం షూట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సో ఇంకా వచ్చేసి ఇంకా రైస్ అంతా వేసేస్తూ ఉంది. ఇది మెజర్మెంటల్ క్వాంటిటీ. మీరు ఏ గ్లాస్తో అయినా 1:4 రేషియోలో అయితే మెజర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఈ పిండి మిల్క్ ఇచ్చేస్తున్నాను. సో సాఫ్ట్గా పట్టించేసుకోవడానికి అని చెప్పేసి. ఇంట్లో కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. మిక్సీ పట్టుకొని మొత్తం జల్లించుకొని అలా కూడా చేసుకుంటారు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేనైతే మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. మురుకులు అంటే మాకు చాలా ఇష్టం అండి, బాగుంటాయి. ప్రతి దాంట్లో నంచుకొని తినొచ్చు అనమాట, పప్పన్నంలో ఇట్లాగా. సో ఇంకా అది పిండి మిక్సీకి పట్టించుకొని వచ్చేలోపు అదర్ మెటీరియల్స్ ఏవైతే కావాలో అవి చూసేద్దాము. సో అల్లము, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను నేను. ఇవైతే ఇలాగ కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్ అనేది తీసుకొని యాడ్ చేస్తాను. వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకొని బాగా స్మూత్గా అయితే పేస్ట్ లాగా అయితే పట్టేసుకోండి. ఇంకా ఫిల్టర్ చేసేసుకొని దీంట్లో నుంచి వచ్చిన జ్యూస్ అంతా సపరేట్ చేసేసుకుందాము. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు పచ్చిమిర్చి ఫ్లేవరు, అల్లం ఫ్లేవర్ కూడా మనం తినే మురుకుల్లో తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బటర్ అనేటిది కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇది వేడి చేసుకొని కలిపేసుకోవాలి. బటర్ వల్ల సాఫ్ట్నెస్ అండ్ క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. మీకు ఏ పిండి వంటల్లో అయినా కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది అండ్ ఫ్లేవర్డ్గా కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఇది మెల్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే నేను స్టవ్ మీద పెట్టేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో అయితే మిక్స్ చేసేసుకున్నానండి. బటర్ అంతా యాడ్ చేసేసుకున్నాను పిండిలో. ఇంకా మిగతావి సాల్ట్, కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పిండి ఒకసారి కలిసిన తర్వాత యాడ్ చేయడానికి అంత బాగా అనిపించదు అనమాట. ఇందాక మనం పట్టుకున్న జ్యూస్ ఉంది కదా, మిక్సీ పట్టింది, ఆ జ్యూస్ యాడ్ చేసేసాను. అండ్ కారపొడి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వామ్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. సో వామ్ అనేటిది మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఈ పిండి వంటలో వామ్ అనేటిది మంచి ఫ్లేవర్నే కాదు, మనకి కడుపు నొప్పిని కూడా రాకుండా చేస్తుంది కదా. మా అందరికైతే వాము చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ వామ్ రైస్ అని చెప్పి చేసుకుంటూ ఉంటామన్నమాట. ఉట్టి వామ్ వేసుకొని తాలింపు వేసేసి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇంకా వాటర్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ నూగులు యాడ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఈ నువ్వులు కూడా ఇవి సన్నగానే ఉంటాయి కాబట్టి మనం మురుకులు వస్తే గిద్దల్లో నుంచి అయితే దిగుతాయి. సో ఈ నువ్వులు యాడ్ చేసుకుంటే కూడా కొంచెం బాగా క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అండ్ నువ్వులు కూడా చాలా మంచి బలము. సో అందుకని అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాల్ట్ చెక్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనము అన్నీ కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకున్నాం అనమాట. కొంచెం ఈ పిండి కలిపేటప్పుడే కొంచెం బాగా చైన్ వస్తుంది అనమాట. నాకు కూడా బాగా నొప్పి వచ్చింది. వాటరు యాడ్ చేస్తే మన గోధుమ పిండి అలాగా కాదు కదా, ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకుంటూ ఉంటాము. పైగా పిండి బియ్యం పిండి కదా, సాగదేమి. సో అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మంచిగా ముద్దగా ఎక్కువ వాటర్ కలిపేయొద్దు ఒకటేసారి. అలా కలిపేస్తే ఒక్కొక్కసారి పిండి అనేది లూజ్గా అయిపోతుంది. సో అలా చేయొద్దు. కొంచెంగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
ఇక్కడ నేనైతే కోల్డ్ వాటరే యాడ్ చేస్తున్నానండి, నార్మల్ రూమ్ వాటరు. మీరు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ పిండి అనేది ఇలాగైతే మొత్తం మిక్స్ చేసేసాను. సో కొంచెం సేపు అయిన తర్వాత నేనైతే గిద్దల్లో పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ ఇంకా వేయించేసుకుంటున్నాను అనమాట. సో మురుకులు చేసుకోవడం చాలా ఈజీనే, కాకపోతే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఈ తిప్పడము ఇది చేయడము అనేది ఒక్కటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే పిల్లలకి చాలా చాలా ఇష్టము. సో అందుకని చెప్పేసి ఈ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి చేశానన్నమాట. మనం ఇలా చేసేటప్పుడు ఇలా డైరెక్ట్ వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయిపోయి మనం వేసినప్పుడు ఆ ఆవిరి పైకి వచ్చి చేతికి కాలుతూ ఉంటుందన్నమాట. ఇలాగ వేస్తే డైరెక్ట్, లేకపోతే పక్కన ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన వేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు ఏ ప్రొసీజర్ కన్వీనియంట్గా అనిపిస్తే ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు అనమాట. అందుకని వేసేటప్పుడు కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు కాల్చుకోవడానికి అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సంక్రాంతి పండుగప్పుడు మెయిన్గా అయితే ఇలాగా మా ఇంట్లో చెక్కలు, మురుకులు, అరిసెలు అయితే చేసుకుంటాము. ఇంకా చిన్నప్పుడంతా ఇవి ఎక్కువ చేసేదన్నమాట. ఇంకా మా అమ్మ మేము ఎప్పుడు అరిచి గోల్ చేసేవాళ్ళం, ఈ 3 తప్ప ఇంకెక్కువ ఏమీ చెయ్యవు ఎందుకు అని చెప్పేసి. ఇంకా బాగా అంటే రెగ్యులర్గా అయితే ఈ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా అంటే మురుకులు చేసేస్తూ ఉండేది మా అమ్మ. చిన్నప్పుడు మేము అంత జంక్ ఫుడ్ తినింది కూడా మాకు అసలు గుర్తులేదండి. ఇప్పుడు పిల్లలైతే ఎన్ని జంక్ ఫుడ్స్ వచ్చేసాయో, ఎంత వచ్చిందో అసలు. చిన్నప్పుడైతే ఇలాంటివి చేసి డబ్బాలకు పెట్టేస్తే ఇంకా అవే తినేవాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలు చాలా డిఫరెంట్గా ఉన్నారండి. మనం ఇంట్లో ఎన్ని స్నాక్స్ చేసినా కూడా మనం చెయ్యకముందు అవే కావాలి, చేసిన తర్వాత అవి కాకుండా ఇంకేమన్నా కావాలి అన్నట్టుగా ఉన్నారు. సో మన ఇంట్లో ఏదైతే ఉంటుందో అది కాకుండా వేరే స్నాక్స్ కావాలి అని చెప్పి బయట ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీ పిల్లలు కూడా అంతేనా? సో ఇలా అయితే నేను 2 వైపులు కాల్చేసుకున్నాను. ఎక్కువ కాల్చకండి, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదనమాట. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చాయో. ఇంతేనండి, ఈజీగా సింపుల్గా చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.